పార్టీ ఆధ్వర్యంలో గడిచినటువంటి ఒక 10 రోజుల క్రితం గడిచినటువంటి ఈ సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు, వాళ్ళు గత సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమాలు, అత్యాచారాలు, హత్యలు, పూర్తిగా రాజ్యాంగానికి, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి సందర్భాల్ని, వీటన్నిటిని కూడా పొందుపరుస్తూ ఒక పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం జరిగింది. ఇందులో అనేక అంశాలని, ఏ రకంగా అభివృద్ధి కుంటుపడింది, ఏ రకంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది, ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యలు చేశారు, ఏ రకంగా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి, కింద స్థాయి, గ్రామ స్థాయి వరకు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. దాన్ని అనేక లెవెల్స్లో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా వీటిని విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. దాదాపు 160 పేజీలు చాలా వివరంగా గడిచినటువంటి సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. కేవలం 12 మాసాల్లో 390 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేశారు. దాదాపు 750 పైచిలకు పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని చెప్పి అడిగినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల్ని అనేక రకాలుగా హింసించి, అరెస్టులు చేసి, అక్రమంగా కేసులు బనాయించి, నెలల తరబడి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని హింసించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచాం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే కాకుండా సామాన్యులు ఎవరన్నా సరే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడినందుకు వారి మీద కూడా కేసులు బనాయించారు. ఈ సంవత్సర కాలంలో 2500 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు బనాయించినటువంటి చరిత్రను చూసాం. దేనికి అరెస్టులు చేస్తా ఉన్నారు, దేనికి కేసులు పెడతా ఉన్నారనంటే, ప్రభుత్వం, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీల్ని ప్రశ్నించినందుకు, ఎప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తారని చెప్పి అడిగినందుకు వారి మీద కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్టులు చేశారు. ఇక వారు అధికారంలోకి రావడమే జూన్ 4వ తారీఖు ఎప్పుడైతే 2024 ఫలితాలు వచ్చాయో, వచ్చిన రోజు నుంచి మా పార్టీ నాయకుల్ని వెంటాడి చంపినటువంటి సందర్భాలు ఎన్నో మనం చూసాం. ఉదాహరణకి పల్నాడులో నడి రోడ్డు మీద ఒక యువకుడిని నరికి